హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్రదర్ కార్ట్రేజ్ రీఫిల్ చేద్దాం. సో బ్రదర్లో మోడల్ వచ్చి TN2570XL అనమాట. సో దీని కంఫర్టబుల్ డ్రమ్ వచ్చి DR2570. సో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట ఇవి. సో దీన్ని ఎలా రివీల్ చేద్దామనేది చూద్దాం. ఫస్ట్ దీన్ని లివర్ పుష్ చేస్తే ఇది పైకి వస్తుంది. సో ఇదే టూనర్ కార్ట్రేజ్ అనమాట. ఇందులోనే మనం రీఫిల్ చేయాలి ఇప్పుడు. సో ఇది పక్కన పెట్టేసి ఇది డ్రమ్ యూనిట్ అనమాట. సో ఇది డ్రమ్ము PCR లోపల ఉంటుంది. సో ఇవి లాక్ మోడల్ వచ్చి DR2570. దీని పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఇదే అనమాట. సో ఇది బ్లేడ్. ఓకే, సో మనము రీఫిల్ చేయాలన్నమాట. సో రీఫిల్ ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్లో ఉంటుంది ఈ మోడల్కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, క్యాప్ కనపడుతుంది ఈ సైడ్లో. సో ఇందులోనే మనము పౌడర్ రీఫిల్ చేయాలన్నమాట. ఓకే, సో దానికి మనం ఏం చేయాలంటే ఈ స్క్రూస్ రిమూవ్ చేయాలి. ఇదొక్కటి, ఇదొక్కటి, ఇదొక్కటి. సో టోటల్ 3 స్క్రూస్ రిమూవ్ చేయాలి. ఓకే, రిమూవ్ చేసిన తర్వాత సో ఈ క్యాప్ కింద పెట్టాలి జాగ్రత్తగా. సో తర్వాత మనకి ఇక్కడ రోలర్ వస్తుంది ఒకటి. ఈ రోలర్ పైకి పుష్ చేసుకుంటే పైకి వచ్చేస్తుంది. సో ఇది కింద పెట్టాలి. సో మెయిన్ పార్ట్ ఇదే అనమాట. సో ఇది ఓపెన్ చేసుకోవాలి. సో దీన్ని ఓపెన్ చేసుకొని క్యాప్ ఇందులో రీఫిల్ చేసుకోవాలి. రీఫిల్ చేసుకునే ముందర మనం ఏం చేయాలంటే ఈ బ్లేడ్ నీట్గా ఓపెన్ చేసేసి క్లీన్ చేసుకోవాలి. బ్లేడ్ ఓపెన్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ వస్తుంది. సో మనకి ట్రైపాడ్ లేదని కొద్దిగా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. ఉన్న ట్రైపాడ్ డ్యామేజ్ అయిపోయింది. పెట్టుకునేదానికి ఇబ్బంది అయిపోతుంది. సో ఈ స్క్రూ తీసేయాలా, తర్వాత ఈ స్క్రూ తీసేయాలి. రెండు తీసేసి మళ్ళీ కలుస్తాను. సో ఇది బ్లేడ్ అనమాట. సో బ్లేడ్ వచ్చి ఫ్రీగా రిమూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఉండే డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. కార్ట్రేజ్ ఎస్పెషల్లీ బ్రదర్లో ఇది నీట్ క్లీన్ చేసుకుంటేనే మనకి ప్రింట్ ప్రాపర్గా వస్తుంది. ఓకే, సో ఇది క్లీన్ చేసుకుందాం. చేసేసి అనమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో ఇప్పుడు బ్లేడ్ మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. ఇందులో సేమ్ పొజిషన్లోనే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫిక్స్ చేసుకొని సో ఈ పొజిషన్లోనే ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా సో స్క్రూస్ వేసుకుంటే సరిపోతుంది. సో మీరు చూడొచ్చు, స్క్రూస్ అయితే వేసేసాను. సో ఈ క్యాప్ ఓపెన్ చేసుకొని దీంట్లో ఉండే డస్ట్ డంప్ చేసుకొని క్లీన్ చేసుకొని వచ్చి కలుస్తాను మళ్ళీ. సో మొత్తం క్లీన్ చేసేసామన్నమాట ఏరియా మొత్తము. సో ఇది రీఫిల్ చేయాలి ఇందులో. సో ఇందులో రీఫిల్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. సో మనము టూనర్ అంతా ఇందులోకి ఫిల్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు క్యాప్ వేసుకునేది. దీనికి క్యాప్ వేసేసి లాక్ చేసేసేలా అంతే. ఈ రకంగా మనము బ్రదర్ కార్ట్రేజ్ రీఫిల్ చేసుకోవచ్చు ఓన్గా. ఓకే, దానికి ఇటు టూనర్ వల్ల బ్రదర్ 100 mg వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి నా ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల్సి వచ్చిన. థ్యాంక్ యూ. మీరు చూడవచ్చు, దీనికి ఫిల్ చేసాము, నీట్గా ప్యాక్ చేసాము. ఇది రమ్మీ నీట్. ప్యాక్ అయిపోయింది.